యెమెన్‌లో భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిమిషా ప్రియ మత్తుమందు ఇవ్వటం వల్ల చనిపోయిన మహదీ కుటుంబ సభ్యులు బ్లడ్ మనీ తీసుకోవటానికి నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేరళకు చెందిన గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ మరికొందరు మత పెద్దల చొరవతో చర్చలకు తలాల్ అబ్దో కుటుంబం ముందుకు వచ్చింది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు యెమెన్ అధికారులు శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు. అయితే మహదీ కుటుంబం మాత్రం క్షమాభిక్షకు నిరాకరిస్తూ ఉండటంతో చర్చల్లో సానుకూల పురోగతి కనిపించడం లేదు. రీసెంట్ గా జరుగుతున్న చర్చలపై మృతుడు మహదీ సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మోహ్దీ స్పందించాడు. నిమిషా చేసింది నేరమేనని, ఆమెకు శిక్ష పడాల్సిందే అని చెప్తున్నాడు. అదే టైంలో మీడియాలో నిమిషను బాధితురాలుగా చూపిస్తున్న తీరుపైన అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నిమిష తన సోదరుడిని హతమార్చిందని, కానీ మీడియా మాత్రం ఒక నేరస్తురాల్ని బాధితురాలుగా చూపిస్తూ కథనాలు ఇస్తోందని మండిపడ్డాడు. అందులో ఎలాంటి వాస్తవం లేదని, ఆమె చేసింది ముమ్మాటికి నేరమేనని చెప్పాడు. క్షమాభిక్షకు ఆమెకు అర్హత లేదు అన్నాడు. శిక్ష పడాల్సిందేనని అబ్దుల్ ఫతా స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే నిమిషాకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో మహదీ కుటుంబంలో భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మత పెద్దల జోక్యం చేసుకున్నారు. స్కెడ్యూల్ ప్రకారం బుధవారం నిమిషకు సనా జైల్లో మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ భారత్ కు చెందిన కొంతమంది మత పెద్దల జోక్యంతో శిక్ష వాయిదా పడింది. ఇదిలా ఉండగా కేరళ సిపిఐఎం సెక్రటరీ ఎంపీ గోవిందన్ బుధవారం ముస్లియార్ ను కలిసి చర్చలపై ఆరా తీశారు. ఈ అంశం ఇంకా కొలిక్కి రాలేదని, చర్చించాల్సిన అంశాలు ఇంకా చాలానే ఉన్నాయన్నారు. ఒకవైపు యెమెన్ అధికారులతో, మరోవైపు క్షమాభిక్ష కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయని ముస్లియార్ తెలిపారు. షరియా చట్టం ప్రకారం హత్య, తీవ్ర నేరాలు జరిగినప్పుడు బాధిత కుటుంబానికి చెల్లించే క్షమాధనాన్ని బ్లడ్ మనీగా పిలుస్తారు. అయితే ఈ సొమ్ముని తీసుకునేందుకు మహదీ కుటుంబం అంగీకరించడం లేదు. ఒకవేళ ఆ కుటుంబం బ్లడ్ మనీని అంగీకరిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. ఆ తర్వాత ఆమె కుటుంబానికి బ్లడ్ మనీ సొమ్మును అందజేస్తారు. నిమిషా ప్రియా కేసులో కేరళకు చెందిన బిలియనియర్ ఎంఏ యూసఫ్ అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని ముందుకు వచ్చారు. 2008లో కేరళ నుంచి యెమెన్ కు వెళ్లిన నిమిషా ప్రియ ఆ తర్వాత తిరిగొచ్చి వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత తిరిగి యెమెన్ వెళ్లి అక్కడే మహదీ భాగస్వామ్యంతో క్లినిక్ ని ప్రారంభించింది. ఆ తర్వాత అతను వేధిస్తూ ఉండటంతో మత్తు మందు ఇచ్చింది. ఆ డోస్ ఎక్కువ అవటంతో మహదీ మృతి చెందాడు. ఈ కేసులో 2020లో నిమిషా ప్రియకు ఉరిశిక్ష పడింది. 2023లో సుప్రీంకోర్టు శిక్షను సమర్థించింది. అయితే బాధిత కుటుంబంతో బ్లడ్ మనీకి ఒప్పందం కుదుర్చుకునేందుకు కోర్టు వీలు కల్పించింది. మరోవైపు నిమిషా ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా తానే ఆపినట్టు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యెమెన్, హౌతీ దేశాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారిని ఒప్పించినట్టు పాల్ తెలిపారు. ఇదే టైంలో నిమిషాను కాపాడటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎక్స్ లో కేఏ పాల్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. 3 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష పడకుండా ఆపానని కేఏ పాల్ అన్నారు. నిమిషాను రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, మోదీ గవర్నమెంట్ సనా సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏం చేయలేమని చేతులెత్తేశారని, కానీ హుతీ సిటీలో ప్రభుత్వం ఉంది అన్నారు. మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ ఆర్యన్ షేక్ అహ్మద్ ఈ విషయంలో ఎంతో సహాయం చేశారన్నారు. 3 రోజులుగా కష్టపడి హుతీ యెమెన్ ప్రభుత్వ పెద్దలను తాను కలిశానని, వారు సహాయం చేశారన్నారు. నిమిషాకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి $1 మిలియన్ ఇస్తామని హామీ ఇచ్చానని కేఏ పాల్ తెలిపారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని, తాను మళ్లీ యెమెన్ లీడర్స్ ను కలుస్తానని తెలిపారు. దీంతో కేఏ పాల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.